ఇప్పటికీ రాష్ట్రం విడిపోయి 10 సంవత్సరాలు దాటిపోతూ ఉంది. అంతకుముందు అందరం కలిసి అభివృద్ధి చేసుకున్నటువంటి హైదరాబాద్ నగరాన్ని వదిలిపెట్టుకుని యువతలకు వచ్చాం. శంకుస్థాపన చేసినప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఢిల్లీని మించిన రాజధాని ఆంధ్రప్రదేశ్కు ఏర్పడేదానికి తన వంతు సహకారం చేస్తాను అని చెప్పారు. కానీ తాను చేసిన వాగ్దానాన్ని మర్చిపోయారు. మరిచిపోవటమే కాకుండా విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకమైనటువంటి గడ్డు ఆర్థిక పరిస్థితులలో నిలదొక్కుని తిరిగి వేగంగా అభివృద్ధి చెందాలి. అందుకొరకు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా విభజన చట్టంలో పొందుపరచడం జరిగింది. అది అమలైతే మన రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు వచ్చేదానికి అనేకమైనటువంటి ఆర్థిక ప్రోత్సాహకాలు అందించడానికి, దానివల్ల కొత్త పరిశ్రమలు వస్తానికి అవకాశం కలిగి ఉండేది. దానిని కూడా మనకి ఇవ్వకుండా అన్యాయం చేశారు. నిత్యం క్షామంతో బాధపడేటటువంటి రాయలసీమ, అలాగే చాలా అధిక వర్షపాతం 1000 మిల్లీమీటర్ల పైన వర్షపాతం వార్షికంగా ఉత్తర కోస్తా ఆంధ్రలో ప్రకృతి కరుణించిన ఆ ప్రాంతంలో సరైనటువంటి విధంగా సాగునీటి వనరులు అభివృద్ధి కాకపోవటం, పరిశ్రమలు ఏర్పాటు కాకపోవటం, దాంతో వలసలకి వెళ్ళవలసిన పరిస్థితులు కల్పించబడ్డాయి. ఇటువంటి నేపథ్యంలో గత 5 ఏళ్లలో రాష్ట్రంలో అభివృద్ధి జరగకపోగా ఒక అరాచకం, అడ్డగోలు పరిపాలన, భూ కబ్జాలు, ప్రతిపక్షాల వారి మీద, నాయకుల మీదే కాదు, గ్రామాలలో ఉండే సానుభూతి పరుల మీద కూడా దాడులు జరగటం, నిత్యకృత్యమైపోయినటువంటి పరిస్థితుల్లో ప్రజలు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. ఇతర దేశాల నుంచి కూడా ప్రవాస భారతీయులు, ముఖ్యంగా మన ఆంధ్రులు, ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరూ వచ్చి చాలా హెచ్చు స్థాయిలో వాళ్ళ యొక్క సహకారం కూడా ఇచ్చి మన రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి వారి వంతు సహకారం చేశారు. దాదాపు 8 మాసాలు అయిపోతున్నాయి. ఇవాళ ప్రభుత్వం మారింది అన్న మాటే కానీ, జెండాలు మారినాయి అన్న మాటే కానీ, దాదాపుగా ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు వ్యవహరించే తీరులో కానీ, ప్రజాప్రతినిధుల యొక్క నడవడికలో కానీ అప్పటికీ ఇప్పటికీ పెద్దగా తేడా కనిపించటం లేదు అని చెప్పి
చాలామంది ప్రజలు భావిస్తూ ఉన్న పరిస్థితులు ఈనాడు ఉన్నాయి. ఇట్టి పరిస్థితుల్లో మళ్ళీ పేపర్లో రోజు విజయవాడ ఎయిర్పోర్ట్ల దగ్గర అండర్ గ్రౌండ్ మెట్రో, అట్లాగే బెంచ్ సర్కిల్ దగ్గర ఓవర్ బ్రిడ్జి మీద, ఫ్లైఓవర్ మీద, దాని మీద ఇంకొక ఫ్లైఓవర్ మెట్రో రైలని, అట్లాగే 197 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్, 97 కిలోమీటర్ల ఇన్నర్ రింగ్ రోడ్. ఈ విధంగా పత్రికల్లో వార్తలు చదువుతూ ఉంటే ఇటువంటి కార్యక్రమాలు అమలైతే రాష్ట్రంలో వివిధ ప్రాంతాలు ఎప్పటికి అభివృద్ధి అవుతాయి, ప్రజలకు మేలు జరుగుతుంది అనేటటువంటిది చాలా ఆందోళన కలిగిస్తూ ఉన్నటువంటి పరిస్థితులలో మిమ్మల్ని ఆహ్వానించి ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి దీని ద్వారా ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేద్దాము అని చెప్పి ఆహ్వానించడం జరిగింది. ముందుగా మీ అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా మన బెజవాడ నగరం జనాభా సుమారుగా 15 లక్షలు, చుట్టుపక్కల కలుపుకున్నా కానీ గ్రేటర్ విజయవాడ వచ్చేటప్పటికి ఒక 20 లక్షలు, 21 లక్షలు ఉంటుంది. విశాఖపట్నం నగరం, గ్రేటర్ విశాఖపట్నం 22 లక్షలు. ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ మెట్రో రైలు కారిడార్లు బెజవాడలో, విశాఖపట్నంలో ఎందుకు అని చెప్పి ప్రజలు అడగాలి. ప్రజాస్వామ్యంలో మోగ ప్రజలు, చెవిటి ప్రభుత్వం, ప్రజలకు మేలు జరగదు, ప్రజాస్వామ్యం బ్రతకదు. అందువలన మేము భావించినటువంటి విషయాలు చెప్పటం అవసరమని భావిస్తున్నాం. దయచేసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించండి. మీ మీద మాకేం కోపం లేదు. ఈ 5 ఏళ్ళు కాదు, ఇంకొక 5 ఏళ్ళు కూడా మీరు ఉండాలి అని కోరుకునే మనుషులు. 2047 సంగతి దేవుడు ఎరుగు, కానీ కనీసం ఇంకొక 5 ఏళ్ళు మీరు ఉండాలి అని కోరుకునే మనుషులే. ఇవాళ హైదరాబాద్ జనాభా 90 లక్షలండి. 90 లక్షల జనాభా ఉన్న హైదరాబాద్ నగరంలో మెట్రో రైలు వ్యవస్థకు వాళ్ళు ఏంటో తెలుసా అండి? 1386 కోట్లు 22-23లో నష్టం వచ్చింది. ఇప్పుడు ఇంకా పెరుగుతుంది, ఎందుకంటే అక్కడ కూడా ఉచిత బస్ పాస్ మహిళలకి. అప్పటికే 6000 కోట్ల నష్టం ఉంది. చెన్నై నగరం 1,22 లక్షల జనాభా, 22-23లో 566 కోట్ల రూపాయల నష్టం వచ్చింది చెన్నై మెట్రోకి. ఒక్క బెంగళూరు మెట్రోకి మాత్రం ఎంత జనాభా? 1,40 లక్షలు. బెంగళూరులో మన హైదరాబాద్లో కన్నా, చెన్నైలో కన్నా కూడా ట్రాఫిక్ ప్రాబ్లం ఇంకా ఎక్కువ. అందువల్లే కొద్దో గొప్ప అక్కడ 130 కోట్ల నష్టం వచ్చిన పరిస్థితి జరిగింది. లాభం వచ్చింది, బెంగళూరుకి లాభం వచ్చింది. అదేనండి, 130 కోట్ల లాభం. అదేగా చెప్తున్నా, 130 కోట్ల లాభం వచ్చింది బెంగళూరు ఒక్క మెట్రోకి. అటువంటప్పుడు మన బెజవాడలో అసలు అవసరమా? ఇవాళ 2017 మెట్రో పాలసీ కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందండి. దాని ప్రకారంగా తప్పనిసరిగా మెట్రో రైలు ప్రపోజల్లో ఒక ప్రైవేట్ సంస్థ రావాలి. వాళ్ళు కొంత పెట్టుబడి పెడతారు. సెంట్రల్ గవర్నమెంట్ 10% గ్రాంట్గా ఇస్తుంది.
మిగిలిన ఈక్విటీ మొత్తం కూడా స్టేట్ గవర్నమెంట్ సగం, సెంట్రల్ గవర్నమెంట్ సగం భరించాలి. చంద్రబాబు నాయుడు గారు మొత్తం మీరే పెట్టండి అని అడుగుతున్నాడు. కానీ వాళ్ళు ఒప్పుకుంటారని ఎక్కడుంది? మీరు అడిగారు స్పెషల్ కేటగిరీ స్టేటస్ చట్టంలో పెడితే పార్లమెంటు పాస్ చేసిన దాన్ని అమలు చేశారా? వెనకబడిన ప్రాంతాలకు బుందేల్ఖండ్, బోలంగీర్, కల్హాండి తరహాగా ఇవ్వాలి అని అంటే ఇచ్చారా? అక్కడ వేల కోట్ల రూపాయలు ఇవ్వగా మనకి 200 కోట్ల ఎంతో శాంక్షన్ ఇచ్చి మళ్ళీ అది కూడా ఉపసంహరించినటువంటి పరిస్థితి జరిగింది. అట్లాగే అమరావతి రాజధానిలో మొత్తం కేంద్ర ప్రభుత్వం సహాయం చెయ్యాలి. 20,000 కోట్ల రూపాయలు కావాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కోరితే ఇచ్చిందంతా 1,500 కోట్లు. ఇవన్నీ మర్చిపోయి ఇప్పుడు మెట్రో రైల్ అని చెప్పి దానికి ఒక 101 ఎకరాలు సేకరించాలి, 1,138 కోట్లు ఖర్చు అవుతుంది అని చెప్పి పేపర్లో సమాచారం వస్తూ ఉంది. దయచేసి చంద్రబాబు నాయుడు గారు ఉపసంహరించుకోండి. ముందు ఇంకా చెయ్యవలసిన పనులు బోల్డన్ని ఉన్నాయి. రైతులకి, పేదవాళ్ళకి, ప్రజలకి, వెనుకబడిన ప్రాంతాల్లో అభివృద్ధికి ఖర్చు పెట్టాల్సింది ఉంది. దయచేసి మెట్రో రైలు మీద వేస్ట్ చెయ్యొద్దు అని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అట్లాగే మన బెజవాడ నగరంలో ట్రాఫిక్ ప్రాబ్లం ఓవర్కమ్ అవటానికి ఇంతకుముందే చెన్నావుట్టుపల్లి నుంచి అట్లా హైదరాబాద్ వెళ్ళే లైన్ని టచ్ చేసి గొల్లపూడి శివారు సూరాయిపాలెం నుంచి వెంకటపాలెం మీదుగా అక్కడి నుంచి ఎన్ఆర్ఐ హాస్పిటల్ వెనక పక్కగా గుంటూరు రోడ్లో కలిసింది నేషనల్ హైవేలో. అది వచ్చేసింది ఆల్రెడీ పడమర బైపాస్. తూర్పు బైపాస్ సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ హైవే వాళ్ళు ఆల్రెడీ 3 అలైన్మెంట్లు పరిశీలించారు. ఒక అలైన్మెంట్కి వాళ్ళు సుముఖంగా ఉండారు వాళ్ళ ఖర్చుతో. అదే కాకుండా ఇవాళ బెజవాడలో బాగా ప్రజలు ట్రాఫిక్ ఇబ్బంది పడతా ఉంది. ఏదంటే ప్రసాదంపాడు మన నిడమానూరు దగ్గర నుంచి రామర్పాడు రింగు దాకా ఉన్నటువంటి రోడ్డు అక్కడ ఇబ్బంది జరుగుతూ ఉంది ఇవాళ. ఎందుకంటే మామూలు కార్లు, మోటార్ సైకిళ్ళు వీటికి తోడు నేషనల్ హైవేలో లారీల ట్రాఫిక్ కూడా ఇబ్బంది కలుగజేస్తూ ఉంది. అది వాళ్ళు నేషనల్ హైవే వాళ్ళు గమనించి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ దగ్గర నుంచి బాబు జగన్రామ్ విగ్రహం దగ్గర నుంచి రామర్పాడు సెంటర్ నుంచి నిడమానూరు దాకా మొత్తం బారూత ఫ్లైఓవర్ కడటానికి నిర్ణయించారు. అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఖర్చుతో చేసే పని. అవి నిర్ణయం అయ్యుండగా ఇప్పుడు టీడీపీ గవర్నమెంటు ఔటర్ రింగ్ రోడ్ ఇన్నర్ రింగ్ రోడ్ అని అంటూ ఉంటుందో వాళ్ళు అవి కాస్త అటకెక్కిచ్చేస్తూ ఉన్న పరిస్థితి జరుగుతూ ఉంది. ఎందుకు ఇట్లా చేస్తున్నారో అర్థం కావట్లా. దయచేసి ఇటువంటి ఆలోచనలు విరమించండి. కిందసారి 5 ఏళ్లలో ఇట్టగే చేశారు. ఏది అవల సింగపూర్ వాళ్ళతో తీసుకొచ్చి స్విస్ ఛాలెంజ్ అని చెప్పి 1,691 ఎకరాలలో రాష్ట్ర ప్రభుత్వం 5,600 కోట్లు ఖర్చు చేసి రోడ్లేసి, డ్రైన్లేసి, కరెంటు లైన్లు పెట్టి 222 కోట్లు స్టేట్ గవర్నమెంట్ పెడితే సింగపూర్ వాడు 333 కోట్లు పెడితే వాడికి 58%, రాష్ట్ర ప్రభుత్వానికి 42%. పచ్చి దగ, బూతు. వాడేమి ఆ 333 కోట్ల మీదేమి తేడు. ఈ 1,631 కోట్లే 91 ఎకరాలు బ్యాంకులో తాకట్టు పెట్టి అప్పు తీసుకుని దాంతో స్టార్టప్ ఏరియాలు అభివృద్ధి చేసి ఆ చేసేటప్పుడు ప్రతి దాంట్లోనూ కూడా పర్సంటేజ్ తీసుకునేటటువంటి విధంగా ఒక తప్పుడు స్విచ్ ఛాలెంజ్ పద్ధతికి ఆ రోజు ఆలోచన జరిగింది. కానీ అదృష్టం ఏంటంటే ఈ లోపల ఎలక్షన్లు వచ్చినాయి. ఆడు ఒక్క ఇటుకరాయి అయ్యకుండానే
తట్టాబుట్ట సర్దుకుని వెళ్ళిపోయాడు. ఆ మంత్రి గారు జైల్లో కూడా ఉన్నాడు ఇప్పుడు. అటువంటి చేదు అనుభవాలన్నీ మర్చిపోయి మళ్ళీ ఇప్పుడు ఇటువంటి ఆలోచనలు మానుకోండి, ప్రజలకు ఉపయోగపడే చెయ్యండి, ప్రజల అభిమానం పొందండి అని మేము ముఖ్యమంత్రి గారికి, తెలుగుదేశం గవర్నమెంట్కి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ తెలుగుదేశం భాగస్వామ్యం కేంద్ర ప్రభుత్వంలో ఉంది కాబట్టి కొంతవరకు వాళ్ళు సుముఖంగా కొన్ని విషయాల్లో ఉన్నారు. ఇవాళ మన రాష్ట్రంలో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ వాళ్ళు ఒక పెట్రోలియం రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ కడతా ఉంటున్నారు. మంచిదే, ఆహ్వానిద్దాం, చాలా సంతోషం. ఎక్కడ పెట్టాలి? వాళ్ళు ఏమంటున్నారు? రామాయపట్నంలో పెడతామంటున్నారు. రామాయపట్నం ఎక్కడుంది? ఎక్కడో నెల్లూరు దగ్గరలో అవతల. అసలు ఎక్కడుంది పెట్రోలియం నిల్వలు? ఎక్కడుండయి? భూమి లోపల కాకినాడ దగ్గర ఉండయి. కాకినాడ నుంచి బందర్ దాకా ఉండయి వీరభద్రవారు, అంతవరకే. కాబట్టి పెడితే కాకినాడలో పెట్టు, లేకపోతే బందర్లో పెట్టు. కాకినాడలో ఇదివరకే 10,000 ఎకరాలు తీసుకున్నారు కదా లోగడే. అక్కడ బలం ఉంది కదా, కొన్ని వేల ఎకరాలు ఉంది. రెండోది ఏంటంటే అతి ముఖ్యమైన విషయం మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియదని కాదు, ఎందుకో అశ్రద్ధ చేస్తున్నారు. ఇదివరకు కూడా మనకు విభజన చట్టంలో ఉంది. హెచ్పిసిఎల్ ఒక సెంట్రల్ గవర్నమెంటు సంస్థ మనకి పెట్రోకెమికల్ కాంప్లెక్స్ రిఫైనరీ పెడతామని చెప్పి, పెట్టాలని చెప్పి ఉంది విభజన చట్టంలో. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే 2014 నుంచి 19 లోపల హెచ్పిసిఎల్ ఐఓసి వాళ్ళతో ఎంఓయూ రాసుకున్నారు. కానీ ఎందుకు రాలేదు? వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ అంటారు సమస్య. అంటే ఒక ఫ్యాక్టరీ పెట్టినప్పుడు అది ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే కొంత రాష్ట్ర ప్రభుత్వం సపోర్ట్ చేయాలి అనేటటువంటి దాని మీద ఒక కండిషన్ ఉంది. దాంట్లో చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వానికి, అయ్యా మీరు రాజస్థాన్లో బార్మేర్ అనే చోట అక్కడ ఇట్లాగే రిఫైనరీ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ పెట్టినప్పుడు ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ 15% నుంచి 12% తగ్గించారు. దాని వలన రాజస్థాన్ ప్రభుత్వం మీద వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ భారం తగ్గింది. మాకు కూడా అట్టా తగ్గించండి మహానుభావ అని అడిగితే ఇదే మోడీ గారి ప్రభుత్వం, ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఒప్పుకోలా. దాని మూలనే మనకి ఇప్పుడు ఎప్పుడో రావాల్సింది రాలా. ఇవాళ అసలు క్రూడ్ పెట్రోలియం అంతా కాకినాడ బందర్ మధ్యలో ఉంటే అక్కడ రామాయపట్నంలో పెడితే ఇదేమైనా గాలిలో వెళ్తుందా? మరి అక్కడి నుంచి ఇక్కడికి వస్తానికి రవాణా ఖర్చు అవుతుంది కదా. మళ్ళీ ఆ భారం వేస్తారు కదా, వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ అంటారుగా, మళ్ళీ సమస్య వస్తుంది కదా. కాబట్టి రామాయపట్నంలో ఎందుకు పెడితే కాకినాడలో తీసుకున్న పొలాల్లో భూమిలో పెట్టచ్చు, లేకపోతే బందర్లో పెట్టండి. రామాయపట్నంలో కరెక్ట్ కాదని చెప్పి నేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి మనవి చేస్తా ఉన్నా. అట్లాగే మనకి చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రంలో బోల్డంత సీసోర్ ఉంది కాబట్టి ఒక షిప్ బిల్డింగ్ అంటే పడవలు ఓడలో కట్టేటటువంటి ఇండస్ట్రీ పెట్టించాలని ఉంది. మంచిదే, సంతోషం. 10 మందికి ఉద్యోగాలు వస్తాయి, మన రాష్ట్రానికి కొంత ఆదాయం పెరుగుతుంది. మంచిది. ఎక్కడ పెట్టాలి? చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నాడు? దుగరాజపట్నంలో పెట్టిస్తాను అంటున్నాడు. దుగరాజపట్నంలో పెడతానికి అనుకూలం ఉందా? ఇదివరకే విభజన చట్టంలో ఏముంది? మేజర్ పోర్ట్ పెట్టాలి అక్కడ అని రాశారుగా. కానీ ఎందుకు రాలా? అక్కడ శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం ఉంది, అక్కడ పులికాట్ సరస్సు ఉంది. కాబట్టి
అక్కడ మేజర్ పోర్ట్ పెడతానికి అవకాశం లేదని చెప్పి, దానికి కాకుండా వేరే ఎక్కడన్నా చెప్పండి అంటే మన చంద్రబాబు నాయుడు గారు రామాయపట్నంలో పెట్టండి లేకపోతే బందర్లో పెట్టండి అని అడగల. రామాయపట్నంలో మైనర్ పోర్టు, సెంట్రల్ గవర్నమెంట్తో మేజర్ పోర్టు కాదు, మైనర్ పోర్టు పెట్టేదానికి మైనర్ పోర్టుకి తన వేసి ఒక శంకుస్థాపన చేశాడు. కొద్దిగా భూమి తీసుకున్నాడు, అయిపోయింది అంతే. ఈ తర్వాత మళ్ళీ జగన్ వచ్చాడు, ఆ జగన్ కూడా ఇంకో శంకుస్థాపన చేశాడు, బ్రేక్ వాటర్స్ కట్టారు. నేను అనేది ఏంటంటే దుగ్గరాజపట్నంలో కేంద్ర ప్రభుత్వం లోగడే అభ్యంతరం తెలియజేసి ఉంది కాబట్టి, రామాయపట్నంలో ఇబ్బంది లేదు కాబట్టి ఆ పెట్టేటటువంటి షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీని, మేజర్ పోర్టుని రామాయపట్నంలో పెట్టమనండి. మన రాష్ట్రంలోనే ఉందగా. దయచేసి దుగ్గరాజపట్నం కాదు, రామాయపట్నంలో పెట్టండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి రాయాలని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. ఇవాళ రాష్ట్రం ఆర్థిక పరిస్థితి ఏమీ బాగోలా. నేను చెప్పటం కాదు సుమా, లోకేష్ గారే చెప్పాడుగా, నెల 4,000 కోట్ల రూపాయలు డెఫిసిట్లో ఉంటున్నాము అని చెప్పి లోకేష్ గారే చెప్పాడు. ఇవాళ ప్రతిదానికి అప్పులతోనే ఇదవుతుంది కదా మన రాష్ట్రంలో, వాళ్ళు మనం చూస్తున్నాం కదా. అటువంటి నేపథ్యంలో మరి మనకి రావాలిగా. అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్లో అనేక పరిశ్రమలు సంస్థలు పెట్టుకున్నట్లు మనకి విభజన చట్టం ప్రకారంగా మనకి రావాలి కదా. జస్టిస్ గోపాల్ గౌడ గారు తీర్పు ఇచ్చాడు కదా సుప్రీంకోర్టు జడ్జిగా, విలువలు కట్టి 58% ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వాలి, 42% తెలంగాణకి ఇవ్వాలని చెప్పాడు కదా. వాటికి రూపాయి ఇచ్చిందా? 75,000 కోట్లండి. మొత్తం షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లో ఉండే ఆస్తుల విలువలు 75,000 కోట్లు. దాంట్లో మనం వాటా రాబట్టుకోవాలి కదా. ఇవాళ మా చంద్రబాబు నాయుడు గారు శిష్యుడేగా రేవంత్ రెడ్డి గారు కూడా. కాబట్టి మాట్లాడి మనకు రావాల్సిన డబ్బు తీసుకుంటే, మరి ఇవాళ నిర్మాణంలో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టు రాయలసీమలో కానీ ఉత్తరాంధ్రలో కానీ టక్క కస్తాయి పూర్తి చేస్తే లక్షలాది ఎకరాలకు సాగునీరు, లక్షలాది ప్రజలకు త్రాగునీరు దొరుకుతుంది కదా. అవన్నీ చెయ్యాలి అని చెప్పి కోరుతూ ఉన్నాం. అట్లాగే ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కిందసారి పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని 2 దశలుగా విభజించింది. మొదటి దశలో 41.1 మీటరు. కారణం ఏంటనుకున్నారు? నిర్వాసితులకి, ఆ గిరిజనులు, దళితులు, పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో చిన్న వాళ్ళు, వాళ్ళకి పునరావాసం నష్టపరిహారం, అట్లాగే రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్కి డబ్బులు ఇవ్వటానికి బాగా తక్కువతో సరిపోయేటట్లే అని చెప్పి పెట్టి, సందడిగా రాష్ట్ర ప్రభుత్వమే అంది కాబట్టి ఇప్పుడు మోడీ ప్రభుత్వం తదాస్తు అంటుంది. ఎందుకని వాళ్ళకి బడ్డీని తప్పుతుంది కదా. కానీ 41 మీటర్లకే పరిమితం చేస్తే ఉత్తరాంధ్రకి నీళ్ళు ఎట్టా వెళ్తాయి? ఉత్తరాంధ్ర సుజల సవంతికి నీళ్ళు ఎట్టా వెళ్తాయి? రాయలసీమ నీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తాం? కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా 45 మీటర్ల ఎత్తు ఉండి తెరాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మోడీతో దెబ్బలాడి దానికి ఖాయం చేయాలి. అట్లాగే 45 మీటర్ల వరకు ఎంత భూమికి అయితే ఏ మునిగే దానికి నష్టపరిహారము అట్లాగే R&R అమలు చేయాలో అవన్నీ కూడా చేయించాలని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. అట్లాగే ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని అభినందిస్తున్నాం. ఏమన్నాడు? సన్నధాన్యాన్ని బాగా ప్రోత్సహిస్తాం, రైతులకు సపోర్ట్ చేస్తామన్నాడు. స్వాగతిస్తున్నాం, చాలా సంతోషం. ప్రోత్సహించడమే కాదు, తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం సన్నధాన్యానికి మార్కెట్ యార్డ్లోకి తెస్తే
క్వింటాల్కి 500 రూపాయలు బోనస్ ఇస్తున్నారండి ఇక్కడ. మీరు కూడా ఇవ్వండి అట్లా బోనస్. రైతుకు మేలు జరుగుతుంది, ఇంకా బాగా సన్నధాన్యం పండిస్తారు. దానితో పాటుగా మీరు చూస్తున్నారు కదా, కొన్ని పేపర్లలో దాదాపు ఇప్పటికి 20 రోజులు 25 రోజులుగా బియ్యం కుంభకోణాలు, బియ్యం ఇతర దేశాలకు ఎగుమతులు, పేదవాళ్ళకి ఇచ్చిన బియ్యం అంతా కూడా పక్కదారి పట్టి వెళ్ళిపోతూ ఉంది అని చెప్పి పేపర్లో చూస్తున్నారు కదా. అది ఆగాలి అంటే, దానికి ఒక శాశ్వత పరిష్కారం లభించాలంటే నేను నాదెండ్ల మనోహర్ గారికి వ్రాశాను. ఏమిటి అంటే, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం భద్రం గారు, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం మిల్లర్ల దగ్గర నుంచి మళ్ళీ తీసుకుంటుంది కదా బియ్యం. అప్పుడు క్వింటాల్కి 110 రూపాయలు ఇచ్చి తీసుకుంటున్నారు. ఎట్లా? సార్టెక్స్ మెషినరీలో మిల్లింగ్ చేసిన బియ్యం, దాంట్లో గడ్డలు కానీ రాళ్ళు కానీ ఏమి నూకలు అయ్యి చాలా తక్కువ ఉంటాయి. దానికి తోడు హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్ కూడా చేస్తే అప్పుడు ఆ బియ్యం పేదవాడు అమ్ముకునే అవసరం అసలు రాదు. ఇప్పుడు బజార్లో వాళ్ళు కొనుక్కునేది అదే బియ్యం. అటువంటి బియ్యాన్ని ప్రభుత్వాన్ని ఇమ్మంటున్నాం. ప్రభుత్వానికి అయ్యే అదనంగా ఖర్చు ఎంత అనుకుంటున్నారు? 22 లక్షల టన్నుల బియ్యానికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం మీద ఇంకొక 240 కోట్ల రూపాయలు భారం పడుతుంది. రాష్ట్ర ప్రభుత్వానికి 240 కోట్లు పడితే పేదవాళ్ళకి ఎంత మేలు జరుగుతుందో తెలుసా? 6,600 కోట్ల మేలు జరుగుతుందండి. నీకు పడే చాలా తక్కువ భారం, కానీ పేదవాళ్ళు మొత్తం కోట్లాది మందికి ఎంతో మేలు జరుగుతుంది. అది మనోహర్ గారు కూడా అది మంచి ఆలోచన అని చెప్పాడు. అది అమలు అవటానికి చంద్రబాబు నాయుడు గారు కూడా ఎస్ అంటే అది అమలు అవుతుంది. ఆ రకంగా చెయ్యండి అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అట్లాగే మరొక మంచి మాట చెప్పాడు ఈ మధ్యన. ఏమన్నాడు? ఈ పండ్లు కూరగాయల్లో బోళంత వేస్టేజీ ఉంటుంది. కోసిన తర్వాత వినియోగదారుడు వాడుకునే లోపల రవాణా సౌకర్యం లేకపోవటము, లేకపోతే ఎండిపోవటము, నష్టాలు జరుగుతున్నాయి. దాన్ని బాగా తగ్గించడానికి రైతు బజారులో కూలర్లు పెట్టిస్తాము అన్నాడు. దాన్ని కూడా మేము హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాం. సంతోషం, చేయండి. అంతేకాదు, ఇవాళ మీరు చూడండి, అక్కడ లా కాలేజీ దగ్గరలో కొత్తగా తాడిగడప దగ్గర రైతు బజార్ పెట్టారు. చూడముచ్చటగా ఉంది. ఎంతమంది ప్రజలు అక్కడ కొనుక్కుంటున్నారు. దాదాపు 70-80 మందికి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, కూర్చుని అమ్ముకుంటున్నారు అక్కడ, స్వయం ఉపాధి. అట్లా రాష్ట్రంలో ఇంకా చాలా చోట్ల రైతు బజార్లు పెడతానికి అవకాశం ఉంది. ఆ కోణంలో ఆలోచించి రైతు బజార్లను పెంచండి. పండించే రైతులకి, కొనుక్కునే వినియోగదారులకి మేలు చేయండి. అట్లాగే చాలామంది నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు వస్తానికి అవకాశం ఉంటుందని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. ఆ కోణంలో చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అట్లాగే ఇవాళ ఎక్కడైనా సరే సాగునీటి సౌకర్యం కల్పించితే కరువు వల్ల నష్టం బాగా తగ్గిపోతుంది. అట్లాగే వరదలు వచ్చి నష్టాలు చేసేది కూడా తగ్గుతుంది. కాబట్టి గవర్నమెంటు ఇప్పుడు ఖర్చు పెడుతున్నారు, కానీ దేవుడి ప్రసాదం పంచిపెట్టినట్టుగా ఇక్కడ వీళ్ళకి కొద్దిగా దానికి కొద్దిగా ఇస్తూ ఉంటే అసలు ఉద్యోగ జీతాలకే ఎక్కువ పోతూ ఉంది. అది పూర్తవట్లా. ఎన్ని సంవత్సరాలైనా ఫలితమేమో రైతులకు రాట్లా, ప్రభుత్వం దగ్గర డబ్బు మాత్రం ఖర్చు అవుతూ ఉంది. అట్లా కాకుండా ఇంకా కాస్త పెంచండి బాగా. 1-2-3 ఏళ్లలో ఇటు హందిరినివా, గాలేరు నగరి, తెలుగు వెలుగొండ ప్రాజెక్టులు కానీ, అక్కడ వంశధార నాగవాళి లింకు కానీ, అటువంటి స్కీములన్నీ కూడా 2-3 ఏళ్లలో పూర్తి చేసేటట్టుగా తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం. అంతేకాకుండా ఇవాళ మీరు అన్నారు 2047 నాటికి కొన్ని లక్షల ఆదాయం వచ్చి వస్తుంది రైతులకి, సామాన్య ప్రజానికానికి అన్నారు. సంతోషం. మా చెవుల్లో అబ్బా
అది ఎప్పుడు సార్థకం అవుతుందా అని ఆలోచిస్తున్నాం. మేము కోరేది ఏంటంటే మొన్న జరిగిన వరదల్లో, కృష్ణానదికి వచ్చిన వరదల్లో, బుడమేరు వరదల్లో చాలా నష్టం జరిగింది. కంద పండించిన రైతులకి, పసుపు వాయించిన రైతులకి ఏమిచ్చారు? ఎకరానికి 14,000. కంద పండించిన రైతులకి ఎకరానికి 2 లక్షల రూపాయల పైన ఖర్చు అయింది. ఒక్క విత్తనానికే బీహార్ నుంచి తెప్పించుకుంటే 1,50,000 నుంచి 2 లక్షల రూపాయలు అయింది. నువ్వు 14,000 ఇస్తే ఆ రైతు ఏమైపోవాలి? మేము అచ్చెన్నాయుడు గారికి మనవి చేసాం, అయ్యా ఎకరానికి మీరు 14,000 ఇచ్చారు, అది న్యాయం కాదు. అది కనీసం కంద రైతుకి ఇంకొక 86,000 ఇవ్వండి. పసుపు పండించిన రైతులకి ఎకరానికి ఒక 36,000 అదనంగా ఇవ్వండి. జరిగిన నష్టంలో కనీసం సగమన్నా ఇవ్వాలి కదా. మరి అదేమి లేకుండా మరి అంతా బ్రహ్మాండంగా చేసేసామంటే సరిపోతుందా? అది న్యాయం కాదు అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. అట్లాగే ఇవాళ పరిస్థితులు ఎట్లా వస్తున్నాయి అంటే, తప్పనిసరిగా రైతులు యంత్రాలు వాడవలసిన పరిస్థితులు ఈనాడు ఏర్పడుతున్నాయి. కోత కట్టేతలు మెషిన్లతో చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో మరి ఈయన